నమస్తే, నేను హరిత. ఒక స్విచ్ వర్డ్‌ని పదే పదే పలకడం వల్ల డబ్బు వస్తుంది అంటున్నారు రిజల్ట్ ఓరియెంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. అదేంటో మనము కనుక్కుందామా? నమస్తే విజయ్ గారు. నమస్కారం అండి హరిత గారు. ఒక స్విచ్ వర్డ్ అంటున్నారు. అది పదే పదే పలికితే డబ్బొస్తుంది అంటున్నారు. అది ఎలా సాధ్యం? ఏంటా వర్డ్? యెస్. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవం. స్విచ్ వర్డ్ అండి. ఓకే. చూడండి ఎందుకు ఈ పదానికి అంత పవర్ అంటే చూడండి ఏ పదాన్నైతే పదే పదే పలుకుతుంటామో ఆ శక్తిని మనం స్వీకరిస్తుంటాం. నేను బలహీనుడిని, నేను బలహీనుడిని, నేను బలహీన నిజంగా బలహీనత వచ్చేస్తది. నేను ధైర్యవంతుని తలుచుకుంటే దేన్నైనా సరే సాధిస్తాను అనుకున్నప్పుడు నీకు ధైర్యం వస్తుంది. అదేవిధంగా స్విచ్ వర్డ్స్ అండి. సో ఏ స్విచ్ చేస్తే అది వచ్చినట్టుగానే ఆ పదాలతో మ్యాజిక్ ఉంటుందండి. అయితే ఈ స్విచ్ వర్డ్‌లో నేను చెప్పినట్టు మీరు చేస్తే మీకు ఏది కావాలో మీరు అనుకుంటున్నారు. ఒకవేళ మీరు మనీ కావాలనుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్‌లో మనీ, మనీ ఎంటర్ చేయండి. అందరికి కావాల్సింది ఏంటండి? హరిత గారు చెప్పండి. ధనం మూలం ఇదైన జగత్. డబ్బుతోనే మొత్తం ముడిపడి ఉందండి. ఓకే. ఏ సంబంధమైన ఇప్పుడు చూస్తే అన్ని బంధాలు గూడా చూస్తే ఫ్యామిలీషిప్స్ గూడా ఆర్థిక బంధాలుగా అయిపోయినాయండి. మీరు చూస్తే ఇంట్లో చూడండి డబ్బున్న వ్యక్తిని ఒక విధంగా చూస్తారు. అవును. ఫ్యామిలీని అందరూ ఒక పెళ్ళికెళ్ళండి. ఏమనట్లేదు జస్ట్ ఒక పెళ్ళికెళ్ళండి. ఆ పెళ్ళిలో ధనవంతుడిని ఒక విధంగా చూస్తారు. డబ్బు లేని వారిని ఒక విధంగా చూస్తారు. మీరే చూడండి గమనించండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మనీ. అయితే మీరు అనొచ్చు, సార్ మరి అట్లా చూసినప్పుడు మరి అసమానతలు పెరిగిపోతున్నాయి గదా! నిజంగా ఇది ఎంతవరకు వాస్తవం? ఎక్కడి వరకు చూడండి. మీకలా అనిపించినప్పుడు మీరేం జేయాలంటే మనీ గురించి నెగెటివ్‌గా చెప్పకండి. తలుచుకోకండి. మీరేం చేయాలనుకుంటే వీళ్ళందరికంటే కూడా నేను ధనవంతుడినై నేను చూపిస్తాను. చూడండి ఒకటే సిట్యుయేషన్ ఇద్దరు వ్యక్తులకి ఎదురైందండి హరిత గారు. అదే ఫంక్షన్‌కెళ్ళాడు. ఒక వ్యక్తి డబ్బంటే చేదు, డబ్బు వల్ల రిలేషన్‌షిప్‌లు డ్యామేజ్ అవుతుంటాయి. సో, డబ్బు మంచిది కాదు అనే బిలీఫ్ సిస్టమ్‌లోకొచ్చాడు. అంటే నమ్మకంలోకొచ్చాడు. హ్మ్. ఇంకొక వ్యక్తి అదే ఫంక్షన్‌లో ఉన్నాడు. అతనేమనుకున్నాడంటే యెస్. నాకు డబ్బు ఉంటే రెస్పెక్ట్ పెరుగుతుంది. అవును. నాకు డబ్బుంటే సమాజంలో గౌరవం వస్తుంది. డబ్బుంటే నేను దేన్నైనా సాధిస్తాను. నా పిల్లను బాగా చదివిస్తాను. నా వైఫ్‌కి నాకిష్టమైన గిఫ్ట్ కొనిస్తాను. సో, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి అదొక మంచి అవకాశం. ఇట్స్ ఎ గేమ్ అనుకుంటా. అంటే ఇద్దరు ఒకటే విధంగా ఒకే ఫంక్షన్‌కి అటెండ్ అయ్యారు. బట్ ఇద్దరి బిలీవ్ సిస్టమ్‌లు ఎలా ఉన్నాయో చూసారా? సో, ఎవరి బిలీవ్ సిస్టమ్ అయితే వస్తాయండి. డబ్బున్నప్పుడు అన్నీ వస్తుంటాయి. బట్ నువ్వు ఎలా స్వీకరిస్తున్నావు? దాన్ని బట్టే లైఫ్ ఆధారపడి ఉంటుంది. అయితే స్విచ్ వర్డ్ అని చెప్పాను. మరి ఏ స్విచ్ వర్డ్ అంటే చూడండి కావాలి మనకు? మనీ కావాలి. మనీని జనరల్‌గా వస్తే ఏం చేస్తారు మీరు జనరల్‌గా? కౌంట్ చేస్తారు కదా! నేనేమంటానంటే డివైన్ కౌంట్ నౌ. డివైన్ కౌంట్ నవ్ అనే ఒక స్విచ్ వర్డ్ అండి. ఈ పదాన్ని గనక ఎవరైతే పదే పదే మననం చేస్తుంటారో, మననం చేయడంతో ఉండదండి. ఇక్కడ చూస్తే మన సబ్జెక్ట్‌లో నేను కొంచెం డెప్త్‌కెళ్తుంటా సబ్జెక్ట్. పైపైన చెప్పను. మన దాంట్లో చూస్తే రిజల్ట్స్ ఎందుకు ఎక్కువొస్తాయంటే సబ్జెక్ట్ డెప్త్‌కెళ్తుంటాం. సో, అందుకే పేరు రిజల్ట్ ఓరియెంటెడ్ అని పెట్టుకున్నారా? యెస్. ఆ! అందుకోసమే అంటే నేను పెట్టింది గాదు. మా ఆ! స్టూడెంట్స్, మా పార్టిసిపేట్స్ అందరూ గూడా ఎక్కువ రిజల్ట్స్ వచ్చాయండి మన దాంట్లో. సో, హ్మ్. అందరూ గూడా రిజల్ట్ ఓరియెంటెడ్ అలా ఫ్రెండ్స్ అందరిని జాయిన్ చేపిస్తారు. అయితే హ్మ్. ఒక్కరు జాయిన్ అవుతే నా దాంట్లో ఏంటంటే క్లాస్‌లో మ్యాజిక్ ఏంటంటే ఈ బ్యాచ్‌లో ఒకళ్ళు జాయిన్ అయ్యారండి. నెక్స్ట్ బ్యాచ్‌లో వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని జాయిన్ చేపిచ్చేస్తారు. హ్మ్. అందరూ అంటే మౌత్ టాక్ ఎక్కువుంటుంది ఒకటి. అదొకటి. ప్లస్ ఇంకొకటి రిజల్ట్స్ రావాలంటే ఏమేమి చేయాలో అవన్నీ నేను చేస్తానండి. హ్మ్. మాక్సిమం ఎఫర్ట్ అయితే నేను పెడతాను. అయితే ఇందులో భాగంగా మనం స్విచ్ వర్డ్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి డివైన్ కౌంట్ నౌ అనే ఒక హ్మ్. పదాన్ని పదే పదే మననం చేస్తూ మీరు మనీని కౌంట్ మిషన్‌లో ఏసారు మేడం. ఏమొస్తది సౌండ్ ఎలా వస్తది? ఇట్లా సౌండ్ వచ్చుకుంటూ ఆ కౌంట్ అవుతుంటాయి. అలాంటి పిక్చర్ ఊహించుకోవాలి. అంటే మనసులో ఎలాంటి పిక్చర్ ఉండాలి? అది. సౌండ్ ఎలా ఉండాలి? మనీ వచ్చినటువంటి సౌండ్‌తో. ఫీల్ అవ్వాలండి. ఎందుకోసమంటే ఫీల్ అవ్వనంత వరకు స్విచ్ వర్డ్స్ వర్కౌట్ అవ్వవు. అండ్ ఈ లోపల ఫీలింగ్స్ కూడా నిజంగా నీకు మనీ వస్తే నువ్వు ఎలా ఉంటావు? ఫీల్ అవుతావు. ఎలా అనిపిస్తది చెప్పండి? ఒక జాయ్‌గా అనిపిస్తది. ఒక హ్యాపీగా అనిపిస్తది. లైఫ్ అంటే ఇంత బ్యూటిఫుల్ అనిపిస్తుంటుంది. అలా ఉండాలి జీవితం అంటే. అంతేగాని ఉదయం నిద్ర లేచినాక ఎప్పుడు రాత్రి అవుతది? హ్మ్. ఎప్పుడు ఈఎంఐలు క్లియర్ అయిపోయింది? అబ్బా! ఈ నెల గడిచిపోయింది. ఇలాంటి ఆలోచన విధానంగా ఉంటే లైఫ్ అక్కడితోనే ఆగిపోద్ది. అంటే అలా గాకుండా లైఫ్‌లో మిరాకిల్స్ రావాలంటే డివైన్ కౌంట్ నౌ. నెక్స్ట్ ఇంకొక స్విచ్ వర్డ్ ఉందండి. ఇంకోటేందో చెప్పనా? డివైన్ మ్యాజిక్ నౌ. సో, హ్మ్. ఎప్పుడైతే మీరు మ్యాజిక్ అనే పదాన్ని మీరు పలుకుతే లైఫ్‌లో ఏంటంటే ఒక అందరూ కూడా ఏందండి. సో, మీరు పర్ మంత్ ఇన్‌కమ్ ఇంతుంది. సపోజ్ దానికి ఒక 2 టైమ్స్ ఎక్కువొచ్చిందనుకోండి. అది మ్యాజికే గదా! హ్మ్. సో, నెలకు రూ. 1,00,000 2,00,000 సంపాదిస్తున్నాడు. మీకు అనుకోంగానే హరిత గారు మీకు ఒక 5,00,000 ఇచ్చేస్తున్నామని అన్నారు. ఎప్పుడు ఎలా ఫీల్ అవుతారు? హ్యాపీ ఫీల్ హ్యాపీ. అవుతారు. అదొక హ్మ్. మ్యాజిక్. అలాంటి మ్యాజిక్స్ జరిగితే లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో మాత్రం ఒక రోజు వస్తదంటారు గదా! ఆ రోజు వచ్చిన రోజు మాత్రం హ్యాపీ ఫీల్ అవుతారు. అలాంటి డేస్ అంటే ఆ ఆకర్షించుకో రోజు కోసం ఎదురు చూస్తూ ఉండాలా? యెస్. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఆ! ఆల్రెడీ ఆ రోజు వస్తే మీరు ఎలా ఉంటారో ఆ ఫీల్‌నెస్ తీసుకురండి. హ్మ్. ఎందుకు నేను ఆ ఫీల్‌నెస్ తీసుకోమంటానంటే భావన యద్భావం తద్భవతి.
మీకు ఏది కావాలో ఆల్రెడీ ఇప్పటికే మీ దగ్గర ఉందండి హరిత గారు. ఎలా ఫీల్ అవుతారు? హ్యాపీ ఫీల్ అవుతారా? హ్మ్. హ్యాపీ ఫీల్ అవుతున్నారంటే ఎక్కడ ఫీల్ అవుతున్నారు? మీరు ఫీల్ అవుతున్నారు. మరి మీకేమి ఇవ్వాలి యూనివర్స్? తదాస్తు అయిపోతారు. హ్మ్. ఒకవేళ మీ లోపల సాడ్ ఫీలింగ్ అనేది ఉంది. మీరేం అడుగుతున్నారు యూనివర్స్‌ను? నాకు మరింత సాడ్‌నెస్ ఇమ్మని అడుగుతున్నారు. అంటే ఒక వ్యక్తి బాధపడితే మరింత బాధను ఆకర్షించుకుంటాడు. ఒక హ్మ్. వ్యక్తి ఆనందపడితే అందుకోసమే చూస్తే డబ్బున్నవాడు మరింత డబ్బులు వస్తుంటాయి. పేదవాడు మరింత పేదవాడుగా అవుతుంటాడు. కష్టాలున్న వారికి మరిన్ని కష్టాలొస్తుంటాయి. నష్టాలున్న వారికి మరిన్ని నష్టాలొస్తాయి. అప్పులున్న వారికి మరిన్ని అప్పులొస్తాయి. ఎందుకండి ఎందుకంటే ఇదంతా? అదే అదే ఆలోచిస్తారు కాబట్టి. ఆలోచిస్తుంటారు. అదే భావిస్తుంటాడు. ఆ విధంగానే తయారైపోతాడు. చేంజ్ ద బిలీవ్ సిస్టమ్. చేంజ్ ద థాట్ ప్యాటర్న్. చేంజ్ ద ఫీలింగ్స్. నీ ఫీలింగ్స్ మారనంత వరకు, నీ ఆలోచనలు మారనంత వరకు నీ జీవితం మారదు. ఫస్ట్ ఆలోచన మార్చుకొని నీకేం కావాలి? మనీ కావాలి. ఓకే. నీకు మనీ కావాలంటే అదొక మ్యాజిక్ అయ్యి నీకు రావాలి. డివైన్ మ్యాజిక్ నవ్ అనే చూడండి స్విచ్ వర్డ్‌ను కంటిన్యూయస్‌గా రిపీట్ చేయండి. డివైన్ మ్యాజిక్ నవ్, డివైన్ మ్యాజిక్ నిజంగా వచ్చినట్టుగా, ఫీల్ అయినట్టుగా డైలీ నీకెప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు అనుకో. హ్మ్. నువ్వు జర్నీ చేస్తున్నావు. ఖాళీ ఉండే బదులు డివైన్ మ్యాజిక్ నవ్ అనుకోవచ్చు కదా! హ్మ్. డివైన్ కౌంట్ నవ్ అనుకోవచ్చు కదా! కానీ కా ఏది చేసినా నమ్మి చేయాలి. నమ్మకంతో యెస్. చేయాలి. నమ్మి హ్మ్. చేస్తే హ్మ్. రాయిలో గూడా దేవుడు కనపడతాడండి. ఇప్పుడు గ్రామ దేవతలు ఉంటారు. ఇంట్లో హ్మ్. మనం పల్లెటూరులో కనపడతారు. నమ్మి చేస్తారు కాబట్టి వాళ్ళకి మొక్కుకుంటారు అది తీరుతాయి. అదే మొక్కుకోకుండా చేస్తుంటారు కొంతమంది. ఏదో వస్తారు, ఏదో టెంపుల్ అట చేస్తారట జరుగుతది. వాళ్ళకేం వర్కౌట్ అవ్వవండి. హ్మ్. అయితే నేను చూస్తే నా సబ్జెక్ట్‌కొచ్చిన వాళ్ళకు ఏమి చదువుకోని వారికండి హరిత గారు జరిగిపోయినాయి. హ్మ్. మంచి సంపూర్ణమైన జ్ఞానికి అయినాయి. తెలిసి తెలియని వారికి మాత్రం అవ్వట్లేదు. నేను చూస్తున్నా అంటే అందరూ కూడా రోజు మీరు చెప్పే ఒక గంట క్లాసెస్ వల్ల, ఒక గంట క్లాసెస్ వల్ల వాళ్ళు అనుకున్నది జరుగుతుందా? యెస్. అవుతుందండి. అయితే హ్మ్. దీనికోసం ఏం చేయాలంటే, నేను డైరెక్ట్ తీసుకోకుండా ఒక ఫ్రీ డెమో క్లాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆన్‌లైన్‌లోనే ఉంటుందండి. 1 అవర్ ఉంటుంది. ఈవినింగ్ హ్మ్. టైమ్‌లో ఉంటుంది. సో, గూగుల్ ఫార్మ్ ఇవ్వడం జరిగింది. మీకు గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేస్తే లేదా డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి కాల్ చేస్తే వాళ్ళు గ్రూప్‌లో యాడ్ అవుతారు. సో, వినండి ఫస్ట్ క్లాస్. ఒక 1 అవర్ మీరు వింటే మీకు తెలుస్తుంది ఆ క్లాస్ పవర్ ఏంటో. హ్మ్. అది నచ్చిన తర్వాత మేము ప్రెజెంట్ ఇప్పుడు 6 డేస్ తీసుకుంటున్నామండి. 6 డేస్‌లో మీలో చాలా మార్పొస్తది. అంటే మీ ఆరోగ్యపరంగా మార్పొస్తది. నేను గ్యారంటీ ఇస్తా. హెల్త్ పరంగా గ్యారంటీ ఇస్తా. మనీ పరంగా గ్యారంటీనిస్తున్నా. అంటే నిజంగా మీకు వచ్చిన స్థితి నుంచి మారకపోతే నన్ను అంటే అడగండి. డిప్రెషన్‌లో ఉన్న, ఆర్థిక సమస్యలున్న, హ్మ్. సమస్య ఏదైనా అది. పరిష్కారం లా ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అట్రాక్షన్ ద్వారా క్లాసెస్ వల్ల వస్తుంది. సాధ్యం అంటారు. యెస్. వస్తుందండి. అయితే ఎవరైనా రావచ్చు. ఎవ్వరైనా జాయిన్ అవ్వచ్చండి. ఏజ్‌తో లిమిట్ ఏజ్‌తో లేదు. లిమిట్ లేదు. నీకు హ్మ్. సబ్జెక్ట్‌పై అవగాహన ఉంటే, నేర్చుకోవాలన్న తపన, కుతూహలం ఉంటే సరిపోతది. అంటే ఉత్సాహం, వీటన్నిటికి మించి నమ్మకం ఉండాలి. నమ్మకం ఉంటే ఆ! జాయిన్ అవ్వచ్చు. సో, దీని తర్వాత 6 డేస్ క్లాసెస్ ఉంటాయి. వాటికి కూడా మీరు ఎన్రోల్ అవ్వచ్చండి. థాంక్ యూ విజయ్ గారు. మీరు విశ్వం విజయ్ గారి ఆన్‌లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్‌పై స్క్రోల్ అవుతున్న నంబర్స్‌కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థాంక్ యూ సో మచ్ అండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్త లోకా సుఖినో భవంతు. చాలా థ్యాంక్ యూ సార్. మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్ మాకు. స్టార్ట్ చేసిన ఫస్ట్‌లోనే నేను ఒక 6 మంత్స్ నుండి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్స్ 2 వచ్చాయి సార్. 2,24,000 ఒకటి, 1,05,500 ఒకటి సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే యాక్చువల్‌గా నాకు ఆ టైంలో చాలా అవసరం కూడా. అది కరెక్ట్ టైంలో నేను ఇది స్టార్ట్ చేసిన 2 డేస్‌కే అనుకుంటా సార్. నాకు అవి వచ్చేసి నా అకౌంట్‌లో క్రెడిట్ అయినాయి. థ్యాంక్ యూ సార్. నేనంటే ఇంత అనుకోలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వస్తే సో మచ్ సార్. థ్యాంక్ యూ సో నేను మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే నమ్మకంతోనే స్టార్ట్ చేశాను. కానీ ఇంత ఫాస్ట్‌గా రిజల్ట్స్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సో మచ్ అండి సత్యవతి.